ఆవు అది బాలింతగా ఉన్నది, అది పరిగెత్తడానికి ఆలస్యమైనది, బాగా పయోధరములున్నాయి, దానికి కుండల వంటి పొదుగులున్నాయి, పరిగెత్తలేకపోయినది. ఈ వ్యాఘ్రం యొక్క దృష్టిలో పడ్డది. ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో సంచారం చేస్తున్నటువంటి నీవు నా దృష్టిన పడ్డావు కావున నిన్ను నేను సంహారం చేసి తింటాను అని అది అన్నది. అనగానే అప్పుడు పరిగెత్తే పరిస్థితి లేదు కావున కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ ఒక మాటనన్నది, హే వ్యాఘ్రమా, నన్ను చంపడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. నిజానికి కూడా నేను కూడా చావడానికి వెనకాముందులు కావడం లేదు. ఎందుకు అంటే ఈ చావు పుట్టుకలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి ప్రతి జీవికి సహజమైనటువంటివి. సహజము అనే పదానికి అర్థం ఏమిటి అంటే పుట్టుకతో వచ్చేటువంటివే. మనం పుట్టిన డేటును చూసుకుంటాము, మరణించే డేటు కూడా పుట్టిన నాడే మనకు ఏర్పడి ఉన్నది. అది మనం గమనించడం లేదు. బర్త్డేలు చేసుకొని 60 ఏళ్ల బర్త్డే చేసుకున్నాను, 70 ఏళ్ల బర్త్డే చేసుకున్నాను అని సంతోషపడుతూ ఉంటారు లోకంలో. కానీ సంతోషించదగ్గ విషయం కాదు. 60 ఏళ్ళు పోగొట్టుకున్నాను, ఏం సాధించినాను అని ఆలోచించాలి. దీపాలను వెలిగించి ఆర్పేస్తారు. దాంట్లో తాత్పర్యం ఏమిటి, వాళ్ళ ఉద్దేశం అంటే గడిచిన 60 ఏళ్ళు నేను సాధించింది ఏం లేదు, అంతా శూన్యమే, అంధకారమే తెలియపరచడానికి. దీపాలు వెలిగించాలి. మన స్వామివారు కూడా పదే పదే చెప్తున్నారు, కార్యక్రమాలు ఆరంభమవుతుంటే రిబ్బన్ కట్ చేయడం కాదు, ఒక దీపాన్ని వెలిగించండి అని చెప్తారు స్వామివారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకు భయపడుతున్నావు నీవు, మరణం అంటే నీకు భయమా అన్నది ఆ వ్యాఘ్రము. అంటే అప్పుడు నాకు మరణం అంటే భయం లేదు, కానీ వత్సం స్మరతి సాధేను స్నేహాక్త గద్గదాక్షరం, నాకు పుట్టినటువంటి ఏ లేగదూడ ఉన్నదో దాన్ని స్మరణ చేసుకుంటూ నేను ఏడుస్తూ ఉన్నాను. మొన్నీ మధ్యనే నాకు సంతానం కలిగినది. ప్రథమ జాతశ్చ సుతస్తు మమ బాలక ప్రథమే వయసి ప్రాప్తే, మొదటి ఈత ఈని మొట్టమొదటి నేను ప్రసవించినాను. నా ప్రసవానికి ఒక కొడుకు నాకు పుట్టినాడు. వాడు జ్ఞాపకం వచ్చి నాకు దుఃఖం వస్తున్నదే తప్ప మరణాన్ని గురించి నేను ఏడవడం లేదు. మరేమంటావు, ఏమీ లేదు, ఒక్కసారి నా కొడుకుని చూసుకొని వచ్చి నీకు నేను ఆహారంగా మారుతాను. కడుపు నిండా ఒక్కసారి నేను పాలు ఇచ్చి ఆ తర్వాత వచ్చి నేను నా కొట్టంలో ఉన్నటువంటి నా బంధువులు, ఎంతమంది నా బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ నా కొడుకును అప్పచెప్పి తర్వాత నేను నీ సమీపానికి వస్తాను, అవకాశం ఇస్తావా అడిగినది. కానీ పులి ఏమంటూ ఉన్నది అంటే, ఈ ఆవుతో ప్రాణాలపైన అభిమానం కలిగినటువంటి నీవు ఏదో ఒక మిష పెట్టుకొని, ఒక నిమిత్తాన్ని పెట్టుకొని నా నుండి తప్పించుకునేందుకోసం నీవు పన్నాగం బన్నుతున్నావు. వెళ్ళిన తర్వాత నీవు వస్తావు అనేటువంటి నమ్మిక నాకెక్కడిది, అయినా మీ పరిస్థితి ఏమిటో చెప్పుతాను విను అని ఆవులకు సంబంధించినటువంటి విస్తీర్ణమైనటువంటి వర్ణన చేస్తూ ఉన్నది ఆ వ్యాఘ్రరాజం. ఏమంటూ ఉన్నది అంటే, వృషభైర్నాదితం దివ్యం బాలవత్స విభూషితం భూషణం దేవలోకస్య స్వర్గతుల్యం న సంశయ. ఏ గ్రామాల్లోనైతే కొట్టాలుంటాయో ఆ కొట్టములలో ఉండేటువంటి ఆవులు అంబారావం చేస్తూ ఉంటాయి. వాటి మధ్యలో ఒక వృషభరాజు ఉంటాడు. వృషభముతో కూడుకోనున్నటువంటి ఏ ఆవులు ఉంటాయో వాటి అంబారావం ఉంటుందో, అంబారావము వలన పరిసరాల్లో ఉండేటువంటి మాలిన్యం తొలగిపోతుంది. ఆవుకు సంబంధించిన అంబారావమును ఎవడు వింటాడో వాని పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత గొప్పగా రాస్తాడు. ఎవరంటున్నారు ఈ మాటలు? పులి ఆవుతో అంటూ ఉన్నది. నిత్యం ప్రముదితాం దివ్యం సర్వదేవ ప్రపూజితం యత్ పవిత్రం పవిత్రాణం మంగళానాం చ మంగళం. పవిత్రమైన వస్తువులలోకెల్లా పవిత్రమైనది ఏది, మంగళకరములైనటువంటి వాటిల్లోకెల్లా మంగళకరమైనది ఏది అని అడిగితే అప్పుడు విష్ణు సహస్రనామాలు చెప్పినాడు అని చెప్తాం. కానీ ఇక్కడ అంటుంది వ్యాఘ్రం, మంగళకరమైన వస్తువుల్లోకెల్లా మంగళకరమైన వస్తువు ఏది అని అంటే అది కేవలం ఆవులకు సంబంధించినటువంటి మందని. జగత్తులో అన్ని తీర్థములు ఒకచోటికి చేరిస్తే అది ఆవైనది.
గుణములన్నీ ఒకచోటికి చేరిస్తే అది ఆవైనది. ఆవులకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి ఇంకా ప్రస్తావిస్తూ ఈ వ్యాఘ్రరాజం ఏమంటున్నది అంటే, ఆవులు మేతమేసిన తర్వాత మంథన శబ్దేన బాలవత్సరవేణచ, అవి మేతమేసిన తర్వాత ఏ నెమరు వేస్తూ ఉంటాయో ఆ సమయంలో, లేగదూడలు చెంగు చెంగున ఎగురుతూ అవి కూడా ఏ అంబారావాన్ని చేసేటువంటి ఉంటాయో, అంతేకాదు అప్పుడప్పుడు ఆ లేగదూడలు దూరాన ఉండి చెంగు చెంగున ఎగురుతూ ఉంటే మేతమేసినటువంటి ఆవులు నెమరు వేస్తూ హుమ్ హుమ్ అంటూ ఉంటాయి, హుంకారనాదం చేస్తూ ఉంటాయి. మీరు బాగా పసిగట్టి చూడండి. ఎందుకే నీకింత ఈ హుంకారనాదం చేసే పరిస్థితి వస్తున్నది అని అంటే, చెంగు చెంగున ఎగురుతున్నటువంటి నా పిల్లవానికి కాళ్ళేమైనా విరిగిపోతాయేమో, జాగ్రత్తగా ఉండు అని సూచన చేస్తున్నాను నేను. ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత మమకారం పెంచుకొని ఉంటుంది. అసలు ఆవు వలె ప్రేమించేటువంటి జంతువు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకొకటి లేదుగాక లేదు. గవాం హుంకార శబ్దేన, గోవుల యొక్క హుంకార శబ్దం వలన, చెంగు చెంగున ఎగిరేటువంటి లేగదూడల యొక్క ఈ ఎగరడాల వలన, వాటి మెడలకు గట్టినటువంటి ఘంటారవం వలన ఏమవుతుంది అనంటే, అలక్ష్మీ ప్రతిహన్యతే, ఏ అలక్ష్మి ఉన్నదో ఆ అలక్ష్మి తొలగిపోతుంది. ఎక్కడైతే లేగదూడలు ఉంటాయో, హుంకారం ఉంటుందో, అక్కడ తల్లికి సంబంధించినటువంటి ప్రేమ అనేటువంటిది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఇటు అటు సంచారం చేసేటువంటి ఆవుల యొక్క కొట్టములు ఏవైతే ఉన్నాయో, గోష్ఠములు, అవి ఎంత పవిత్రమైనవో తెలుసునా? శ్రీనికేతనం సౌమ్యం హృష్టపృష్టజనాకులం గోలోక ప్రతిమం దృష్ట్వా. ఇంత పవిత్రమైనటువంటి కొట్టానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలి నీకు అనిపిస్తుందా? ఏ చంపి తినాలి అనుకునేటువంటి క్రూర స్వభావం కలిగినటువంటి పులి ఉన్నదో, ఆ పులి అనేటువంటి మాటలు చూడండి. పంచభూతాని మే భద్రే పిబంతు రుధిరంతవాన నిర్విష్టాని భూతాని వాంగ్మాత్రేణ కరోమ్యహం. ఈ మాట అనగానే అప్పుడు ఆ ఆవు అంటున్నది, నా విషయంలో నీవు పొరపాటు పడుతున్నావు హే వ్యాఘ్రమా. నేను నీకు మాటనిస్తున్నాను, తప్పకుండా వెళ్ళి కడుపు నిండా పాలనిచ్చిన తర్వాత నీ సమీపానికి వస్తాను. నేను శపథం చేస్తున్నాను నీ సమీపంలో అన్నది. ప్రమాణాలు చేస్తాను, నేను ఒట్టు పెట్టుకుంటాను నీ సమీపంలో. ఒక్కసారి మనం ఆ నందా గోవుని అడుగుదాం, ఏమే నందా, ఇప్పుడొక్కసారి పాలిచ్చి నీవు వచ్చి మరణిస్తే సరిపోతుందా? మరి రేపెవరు పాలివ్వాలి? జీవుల యొక్క సహజ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే, రేపటి నుండి పెట్రోల్ ధర పెరుగును అనగానే లైన్ ఏర్పడుతుంది అక్కడ. ఏమయ్యా ఎందుకు వచ్చినారు అంటే, రేపటి నుంచి పెట్రోల్ పెరుగుతుందయ్యా, ఇక ఇవాళ పోయించుకున్నామంటే ఇక జీవితంలో ఇక పెట్రోల్ పోయించుకోవా? వాడు టీవీలో ఇవ్వడం ఏమిటి, వీళ్ళు పోయి లైన్ కట్టి అక్కడ దాని నిండా ట్యాంక్ నిండా పోయించుకోవడం ఏమిటి? ఇప్పుడు ఆవు కూడా వెళ్ళి కడుపు నిండా పాలనిచ్చి నేను వస్తాను అని చెప్పనంటే, ఎందుకు పోతున్నావు అంటే ఒక సహజ లక్షణం, అది తల్లికి ఉండేటువంటి లక్షణం. ఎప్పుడైతే నేను ఉన్నంతకాలం దాన్ని కడుపు నిండా పాలిస్తాను అని. ఏమంటున్నది అంటే, బ్రహ్మహత్య పాపం చేసిన వాడికి ఏ పాపం ఉంటుందో ఆ పాపం నాకు వచ్చుగాక, ఒకవేళ నేను నీకు మాట ఇచ్చి రాకపోయినట్టయితే. తల్లిదండ్రులను చంపడం వలన వచ్చేటువంటి ఏ పాపం ఉంటుందో ఆ పాపం వచ్చుగాక, ఒకవేళ నీ సమీపానికి నేను రాకపోయినట్టయితే. ఎవరైతే మ్లేచ్ఛులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళంతా కూడా ధర్మాన్ని ఆచరించి నాశనం చేస్తే వాళ్లకు వచ్చేటువంటి ఏ పాపం ఉంటుందో ఆ పాపం నాకు వచ్చుగాక, ఒకవేళ నీకు సమీపానికి నేను రాకపోయినట్టయితే. ఆవులను చంపడం వలన వచ్చే ఏ పాపం ఉంటుందో ఆ పాపం నాకు వచ్చుగాక, నేను గనక నీ సమీపానికి రాకపోయినట్టయితే. ఇవన్నీ విన్న తర్వాత, ఒకవేళ నేను చెప్పిన ఈ మాటలను నిలబెట్టుకోకపోతే ఆత్మవంచనతో సమానం అవుతుందియా, అందుకని నా పైన విశ్వాసాన్ని పెట్టుకొని నీవు పంపించు అని పెద్ద లిస్ట్ ఇచ్చినాడు ఇక్కడ వ్యాస భగవానుడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ వ్యాఘ్రానికి కొంచెం బుద్ధిలో మార్పు వచ్చినది.
నందా, ఓ గోమాత, నీవు తప్పకుండా వెళ్ళి రా అన్నాడు. పాయయిత్వా స్తనం వత్సం ఉపలిహ్య చ మూర్ధని. కేవలం పాలనివ్వడం మాత్రమే కాదు, ఒక్కసారి నీ నాలుకతో దాని శరీరానంతా కూడా నాకి రా నా సమీపానికి. ఒక తల్లికి సంబంధించిన ప్రేమను చూపే విషయంలో ఆవు చూపినట్టుగా అది పాలు తాగుతూ ఉంటే శరీరం అంతా కూడా అది నాలుకతో నాకుతూ ఉంటుంది, మాలిన్యానంతా కూడా తొలగిస్తూ ఉంటుంది. ప్రయాణమే వెళ్ళినది. కానీ వెళ్ళినటువంటి ఏ నందా ధేను ఉన్నదో, గో ఉన్నదో, దీనికి కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుతున్నాయి. అరణ్యానికి వెళ్ళి అరణ్యం నుండి ప్రతిరోజు వచ్చేటువంటి ఈ నంద తల్లి తన సమీపానికి వచ్చే సమయంలో సంతోషంగా వచ్చేది. కానీ ఈనాడు కళ్ళ వెంబడి నీళ్లు గారుస్తూ వస్తున్నది. వచ్చినటువంటి తల్లిని మొట్టమొదట ప్రశ్న వేసినది ఆ లేగదూడ, అమ్మా, రోజు నీవు సంతోషంగా వచ్చేదానవు, నన్ను స్మరించుకుంటూ వచ్చేదానవు, ఎందుకు ఈనాడు కళ్ళ వెంబడి నీటి ధారలు గారుస్తూ వస్తున్నావు నా సమీపానికి అనంటే, అప్పుడు పిబపుత్రస్తనం మేద్య కారణం యది పృచ్ఛసి అశక్తాహం తవాఖ్యాతం కురు తృప్తిం యదే. నా కళ్ళకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ప్రశ్న నీవు వేస్తే దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్పే స్థితిలో లేనురా. కడుపు నిండా నువ్వు పాలైతే చాగు. ఆకలితో ఉన్నటువంటి ఆ లేగదూడ పాలు తాగుతున్నది, కానీ కడుపు నిండా పాలు తాగాలి అని దానికి అనిపించడం లేదు. మా తల్లి ఏదో బాధలో ఉన్నది. మానవులమైన మనమే బాధలను అనుభవిస్తాము, మనకే ఈ కోపాలు తాపాలు ఉన్నాయి అని అనుకుంటాము. కానీ పశుపక్ష్యాదులకు వాటి పరిస్థితి ఎట్లా ఉన్నదో వ్యాసభగవానుడు పురాణాల ద్వారా తెలియజేస్తాడు మనకు. చెప్పవమ్మా, ఎందుకు నీవు అసలు ఏడుస్తూ ఉన్నావు, నీ దుఃఖానికి గల కారణం ఏమిటి అంటే జరిగిన వృత్తాంతం చెప్పిన. ఒక వ్యాఘ్రము నన్ను తినడానికి వస్తే నీకు కడుపు నిండా పాలిచ్చిన తర్వాత నేను వస్తాను అని ప్రతిజ్ఞ చేసి వచ్చినాను. నిన్ను వదిలిపెట్టిపోవడం నాకు సాధ్యం కావడం లేదు, అందుకని నా కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుతున్నాయి అనగానే ఆ లేగదూడ ఏమన్నది అంటే, అమ్మా, నేను వెళ్తాను ఆ పులి దగ్గరికి ఆహారానికి, నీవు మాత్రం ఈ కొట్టంలోనే ఉండు అనే మాటన్నది. అప్పుడు ఈ ఆవు ఏమన్నది అంటే లేగదూడతో, ఆకలితో ఉన్నటువంటి వ్యాఘ్రరాజానికి నేను వస్తాను అని మాట ఇచ్చినాను, కానీ నేను కొట్టానికి వెళ్ళి మా బిడ్డను పంపిస్తాను, మా కొడుకును పంపిస్తాను అని అనలేదు కదా. ఏది ఎట్లా అంటే అట్లా చేయాలి తప్ప అన్నదానికి విరుద్ధంగా చేస్తే మనము ధర్మాన్ని తప్పినటువంటి వాళ్ళం అవుతాము. ఇదివరకే ఏ ధర్మాన్ని తప్పడం వలనో మనకు పశుజన్మ వచ్చినది అని సంభాషణ చేస్తున్నది కొట్టంలో. ఎంత విచారం చూడండి, ఎంత విచిత్రమైనటువంటి సంభాషణ చూడండి వాటిద్దరిది. తస్మాదవశ్యం యాస్యామి త్వయా సహన సంశయ. అప్పుడు లేగదూడ అంటుంది, లేదు లేదు, నిన్ను పోగొట్టుకొని నేను ఈ జీవితంలో సాధించేది ఏముంటుంది తల్లి, అందుకని నేను కూడా నీతో పాటు వస్తాను. వేదాలు శాస్త్రములు ఏం చెప్పుతున్నాయి అంటే, తల్లితో సమానమైనటువంటి బంధువు ఈ లోకంలో లేదు. అందులో పాలు తాగేటువంటి ఏ పిల్లలు ఉంటారో ఆ పిల్లలకు తల్లే పరమదైవం. ఆమె లేకపోతే ఎట్లా జీవిస్తారు వాళ్ళు? నాస్తి మాతృసమో నాథో నాస్తి మాతృసమాగతి నాస్తి మాతృసమః స్నేహ నాస్తి మాతృసమం ముఖం. తల్లితో సమానమైనటువంటి సుఖము లేదు, తల్లితో సమానమైనటువంటి గతి లేదు, తల్లితో సమానమైనటువంటి దైవం ఈ లోకంలో లేదు. అందుకని నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటే, అప్పుడు నా కొడుకు ఈ విషయం చెప్పి నేను అనవసరంగా ఇది రాద్ధాంతం చేస్తున్నాను, చెప్పకుండా వెళ్ళిపోతే అయిపోయేది, ఇది నా వెంటబడుతున్నది అని ఓదార్పు మాటలు చెప్పినది. నేను పులి దగ్గరికి వెళ్ళి మా సంకల్పాన్ని చేసినది నేను, మాటనిచ్చినది నేను, నీవు కాదు. కావున నీవు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు, నీవు ఇక్కడే ఉండు. 4 రోజులైతే అదే అలవాటైపోతుంది, వీళ్ళందరితో నీవు తిరుగుతావు. కానీ నేను కొన్ని మాటలు చెప్తాను, నీవు వాటిని గ్రహించాలి, నా పైన గౌరవ బుద్ధితో నీవు వీటిని స్వీకరించు అని కొన్ని మాటలు చెబుతున్నది. ఎప్పుడు కూడా నీవు నీళ్లున్న చోటికి వెళ్ళకు,
పెద్ద పెద్ద పర్వతాలపైకి ఎక్కకు అక్కడ పచ్చిగడ్డి కనబడుతున్నది. ఒకవేళ నీవు పడిపోతే నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ప్రతి జీవి కూడా భయపడుతూ బ్రతకాలి. ఎప్పుడు కూడా లోభానికి మాత్రం నీవు తల వంచకు. సముద్ర తీరానికి వెళ్ళకు. నీవు భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉండేటువంటి అరణ్యాల్లోకి మాత్రం వెళ్ళకు. ఎందుకో తెలుసునా? తనను తాను ఎప్పుడూ రక్షించుకునే ప్రయత్నం చేయాలి కొడుక. శరీరాన్ని రక్షించుకొని ఎందుకు బ్రతకాలి అని అంటే ధర్మకార్యాలను ఆచరించడానికి అన్నది. ఒక ఆవు, ఒక పశువు ఈ మాటలు చెప్తున్నది. ఆత్మా హి సతతం పుత్ర రక్షితవ్య ప్రయత్నతః. ఇదివరకే ఎన్నో పాపపు పనులు చేసినా మనము ఆ పాపాల నుండి బయటపడాలి అని చెప్పనంటే ఇప్పుడు మనం పాపాన్ని ఆచరించకుండా ఉండాలి. ఒకవేళ నీవు ఏదైనా ఆహారాన్ని స్వీకరించాలి అని అంటే చాలా ప్రయత్నపూర్వకంగా నీవు ఆహారాన్ని స్వీకరించాలి. ఎప్పుడు కూడా ఆహారం స్వీకరించే సమయంలో వాసన చూసిన తర్వాతనే ఆహారాన్ని స్వీకరించాలి. గడ్డిని తీసుకుపోయి పెట్టండి, ఒకసారి వాసన చూస్తుంది, తర్వాత తింటుంది. గావః పశ్యంతి గంధేన గంధః సర్వత్ర సతతం ఆఘ్రాతవ్యః ప్రయత్నతః. గావః పశ్యంతి గంధేన రాజానః చారచక్షుషః. ఏ రాజులు ఉంటారో వాళ్ళు గూఢచారుల వలన వాళ్ళు చూస్తారు. ఆవుల మీద మనం వాసన వలన చూస్తాము. పండితులు వేదములతో చూస్తారు, మిగతా వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూస్తారు. మనకు కళ్ళ యొక్క ఆవశ్యకత లేదు. అమ్మా నన్ను వదిలిపెట్టి వెళుతున్నావా నీవు అని అన్నది ఆ లేగదూడ. అంటే దానికి ధైర్యం చెప్పే మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. నేను ఒక మాట చెప్తాను వినమే. ఒక చెట్టు ఉన్నది మార్గ మధ్యంలో. మార్గాన ప్రయాణం చేసేటువంటి ఏ పథికులు ఉంటారో వాళ్ళంతా కూడా ఎండలో ప్రయాణం చేసి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటారు. దాటి ఇంకో 4 అడుగులు వేసినామంటే అటొక ఊరు వస్తుంది, ఇటొక ఊరు వస్తుంది. వాళ్ళంతా కూడా ఈ చెట్టు కిందకే వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. గంట సేపు మాట్లాడుకుంటారు. మాది ఫలానా ఊరు, మాది ఫలానా ఊరు అని అనుకుంటారు. పరస్పరం వాళ్ళు తిండి తింటారు. ఎంతసేపు ఉంటారు వాళ్ళు? శరీరంలో మళ్ళీ సత్తువ వచ్చినది అనగానే ఆ చెట్టును వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళ గ్రామాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగానే ఈ సంసారంలో వచ్చేటువంటి ఏ తల్లిదండ్రులు ఉంటారో, ఈ సంసారంలో మనం అనుభవించేటువంటి ఏ భార్యాభర్తల అనుబంధం ఉంటుందో ఇది కూడా అటువంటిదే. యథా హి పథికః కశ్చిత్ ఛాయామాశ్రిత్య తిష్టతి విశ్రమ్య చ పునర్యాతి తద్వతో భూత సమాగమః. తల్లిదండ్రుల యొక్క సమాగమం కానీ భార్యాభర్తల యొక్క సమాగమం కానీ ఇదంతా కూడా శాశ్వతమైనది కాదు. ఇది కొంతకాలం వరకే ఉంటుంది. ఛాయాను ఆశ్రయించినటువంటి వ్యక్తుల వలె ఈ జగత్తంతా కూడా అనిత్యముగా భావించురా. నిజమైనటువంటిదంటూ ఈ జగత్తులో ఏదైనా ఉన్నదా అనంటే అది కేవలం పరమాత్మ మాత్రమే నిజమైనటువంటి వాడు అని దగ్గరగా పిలుచుకొని ఒక్కసారి వాసనను చూసి శరీరాన్నంతా కూడా నాలుకతో నాకి శరీరం అంతా కూడా కంపం అవుతుండగా దాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఒక ప్రేమను ఒక అభిమానాన్ని పొందిన తర్వాత అభిమానాన్ని త్యాగం చేసుకోవడం అంత తొందరగా సాధ్యమవుతుందా? అన్నం తినడం బాగా అలవాటునది. షుగర్ పేషెంట్ అయినాడు, డాక్టర్ చెప్పిన అన్నీ అన్నం తినడం మానేయాలి. 30 ఏళ్ల నుంచి తిన్నటువంటి తిండిని వదిలిపెట్టమంటే ఎట్లా వదిలిపెడతాం? ఒక తిండినే మనం వదిలిపెట్టలేము. వేదాంత శాస్త్రం చెప్పుతుంది, ఇంతవరకు ప్రేమాభిమానాలు నీవు ఎంతమంది పైన పెట్టుకున్నావో అంతమంది పైన ఉన్నటువంటి అభిమానాన్ని నీవు వదిలిపెట్టు అంటుంది. మహాపంక నిమగ్నే అవతిష్టంతి చావసీదతి. ఏడుస్తూ ఉన్నటువంటిది బయటికి వచ్చినది. వచ్చి ఆవుల సమీపానికి తన లేగదూడను తీసుకుని వెళ్ళి మిగతా కొట్టంలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా నా పిల్లవాడు కనుక ఒకవేళ అజ్ఞానం వలన కానీ జ్ఞానం వలన కానీ ఏదైనా పాపం చేస్తే దాన్ని క్షమించండి. ఈనాటి నుండి నేను దీనికి లేకుండా పోతూ ఉన్నాను. ఒక వ్యాఘ్రానికి నేను ఆహారంగా వెళ్ళవలసినది. అందుకని మీరే తల్లిగా తండ్రిగా ఉండి అన్నదమ్ములుగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళి ఈ నా పిల్లవాడిని మీరు క్షేమంగా చూస్తూ ఉండండి, ఇక సెలవు అని చెప్పి వాటికి చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఒక మాట అన్నాయి. ఎంత పని చేస్తున్నావు నీవు గోమాత నంది,
నందిని, అబద్ధం ఆడినా కానీ దోషం లేనటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రాణాలు పోగొట్టుకునే సమయంలో అబద్ధం ఆడవచ్చును అని ఉన్నది. ఎందుకు నీవు అనవసరంగా వెళతావు? ఇంత బాధను అనుభవిస్తున్నటువంటి వాడవి. నీ కొడుకు నీకోసం ఏడిస్తే తెల్లవారి ఎవరు ఇవ్వాలి పాలు? ఏ లేగదూడలు కానీ అవి ధర్మాన్ని దప్పి కూడా ఇంకొక లేగదూడ యొక్క పాలను అవి తాగవుగాక తాగవు. ఎంత ధర్మం వాటికి! పశుపక్ష్యాదుల కన్నా ధర్మము మానవుల కొరకే ఉన్నది అని మహాత్ములు రాస్తూ ఉంటారు. శంకరాచార్యుల వారు కూడా వారు రచించినటువంటి భాష్యంలో పశ్వాదిభిశ్చావశేషాత్ పశువుల కన్నా మానవునికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? గొప్ప లక్షణము అంటే ధర్మాన్ని ఆచరించే లక్షణం ఉంటుంది అని అంటారు. కానీ ఈ ధర్మాన్ని వీడు వదిలిపెడుతున్నాడు. పశుపక్షాదులు మాత్రం అవి స్వీకరించి ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఏమిటి అంటే గురువుగారు పదే పదే చెబుతూ ఉండేవారు. ఏమంటారు అనంటే, కొట్టంలోకి మనము గడ్డిని తీసుకొని వెళ్ళినాము. వెళ్ళగానే లేచి నిలబడి తింటుంది. ఏమే పశువా గోవా లేచి నిలబడి తింటున్నావు ఏమిటి అనంటే, మా పశుజాతిలో నిలబడి తినడము ధర్మము. ఇవాళ ఎవరు నిలబడి తింటున్నారు? మలమూత్ర విసర్జన చేయవలసి వస్తే అవి నిలబడి మలమూత్ర విసర్జన చేస్తాయి. మానవులకు కూర్చొని మలమూత్ర విసర్జన చేయాలి అనే ధర్మం ఉన్నది. అవి నడుస్తూ నడుస్తూ మలమూత్రాన్ని విసర్జన చేస్తాయి. ఆవులు చూడండి, ఏమమ్మా ఇట్లా చేస్తున్నాం, మా కూర్చొని మలమూత్ర విసర్జన చేయడం ఏంటంటే ధర్మం కాదు, నడుస్తూ చేయవచ్చును, మేము మలాన్ని విసర్జన చేయవచ్చును. స్వధర్మాన్ని అవి పాటిస్తూ ఉన్నాయి, స్వధర్మాన్ని మానవులు పాటించడం లేదు. ఎంత విచిత్రము చూడండి. ఇక్కడ ఇది మాట్లాడుతూ అన్నది సత్యం సాధు ఫలం శృతంచ పరమం క్లేశాదిభిర్వర్జితం సాధూనాం నికటం సతాంకులధనం సర్వాశ్రమాణాం ఫలం తస్మాత్తం సమవాప్య గచ్చతి దివం సంత్యజ్యతే సౌకథం లోకైరత్ర సమాగమే ప్రతిదినం సత్యం వదధ్వం ధ్రువం. ఈ లోకంలో అన్నిటికన్నా పరమోత్కృష్టమైనటువంటి ధర్మం ఏదైనా ఉన్నదా అనంటే అది సత్యాన్ని మాట్లాడడం. ఒక్క సత్యాన్ని గనక మనం మాట్లాడినాము అనంటే 100 అశ్వమేధ యాగాలు చేసిన దానితో సమానమైనటువంటి పుణ్యాన్ని మనకు కలిగిస్తుంది. అందుకని మీరు ఏవో యుక్తులు చెప్పి ఆ పులి బారి నుండి నన్ను రక్షించే ప్రయత్నం చేయకండి. నేను ఒక హితాన్ని మీకు చెప్తున్నాను వినండి. ఈనాటి నుండి మీరు సత్యం మాట్లాడడం నేర్చుకోండి అనే హితాన్ని చెప్పినటువంటిది తాను ప్రయాణమై వెళుతున్నది. నందా సంప్రస్థిత దేవాన్ వృక్షాంశ్చ పృచ్ఛసా పునః. పిల్లవాడిని ఆవులకు అప్పచెప్పినది. వెళ్ళే సమయంలో వనదేవతలు కనబడ్డారు, వృక్షములు కనబడ్డాయి, లేలేత చిగుళ్లతో కూడుకున్నటువంటి గడ్డి పురకలు కనిపించినాయి. వాటన్నిటికీ కూడా నమస్కారం చేస్తూ, దిగ్దేవతలకు నమస్కారం చేస్తూ, వనే చరంతంచ తృణంచ తే రక్షంతు సుతం మమ చంపక అశోక పున్నాగా సర్వరసాలార్జున కింశుకా శృణ్వంతు పాదప. అరణ్యంలో ఉండేటువంటి ఎన్ని వృక్షములు ఉన్నావే హే వృక్షములారా, ఈనాటి నుండి మీరే నా కొడుకుకు తల్లి అయి ఉన్నారు, తండ్రిగా మీరు రక్షించండి. నేను ఇప్పుడు ఆ మృగానికి నేను ఆహారంగా వెళ్ళిపోతున్నాను. ఒకవేళ ఉంటే ఇదేమైనా రక్షిస్తుందా? ఎంత విచిత్రమైన మాట అంటుంది చూడండి. తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఒక పిల్లవాడు కారు తీసుకొని వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళినాడు. పోయిన పిల్లవాడు పోయినాడు, మళ్ళీ రాలేదు, శవమై వచ్చినాడు. అందరూ ఉండి రక్షించినారా అనంటే రక్షించలేరు. కానీ ఏదో నేను రక్షిస్తాను, నేను ఉన్నాను కదా అని ఒక అభిమానాన్ని పెట్టుకొని ఉంటారు. వెళ్ళిన తర్వాత ఆ వ్యాఘ్రం ఒక ఆశ్చర్యాన్ని పొందినది. ఎంత ఆశ్చర్యం పొందినది అంటే, స్వాగతం తవ కళ్యాణి ధేనుకే సత్యవాదిని. సత్యాన్ని మాట్లాడేటువంటి నీవు నా సమీపానికి వస్తావు అని అనుకోలేదు. నీ సత్యాన్ని యథార్థం చేసుకున్నావు, వస్తాను అనేటువంటి మాట నీవు నిలబెట్టుకున్నావు. నిజంగా ఇప్పుడు నేను నిన్ను తినాలి అనేటువంటి భావాన్ని వదిలిపెట్టుకొని నీకు ప్రాణదానాన్ని ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకో తెలుసునా? సత్యమును మాట్లాడిన నీవు సత్యాన్ని నిలబెట్టుకోగలిగినావు అంటే ఈ గోవు జాతిలోనే అటువంటి లక్షణం ఉన్నది అని
గోవుకు సంబంధించినటువంటి గొప్పనైనటువంటి మాటలు కొన్ని అన్నది ఆ వ్యాఘ్రరాజము. ఏమంటుందో తెలుసునా? ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎవరు గొప్పవాళ్ళు అనంటే, ఒకవేళ ఈ ప్రశ్ననే కనుక మిమ్మల్ని వేసినాను అనంటే, దేవతలు గొప్పవాళ్ళ, గోవులు గొప్పవాళ్ళ, అసలు ఎవరు గొప్పవాళ్ళు ఈ లోకంలో అని ప్రశ్న వేస్తే మీరేం చెప్తారు చెప్పండి శ్రోతలు? సత్యము గొప్పది అని అంటారు. ఆ సత్యాన్ని పాటించినటువంటి ఏ గోవు ఉన్నదో ఆ గోవు గొప్పదా కాదా? కానీ ఇక్కడ ఈ వ్యాఘ్రం ఏమంటుంది అంటే, సవైధన్యతమః గోపోయస్త్వత్క్షీరేణ జీవతి. ఈ లోకంలో సత్యము గొప్పది కాదు, సత్యాన్ని పాటించినటువంటి గోవు గొప్పది కాదు. గోవుకు సంబంధించిన సేవ చేస్తూ దానికి సంబంధించిన పాలను దాగేటువంటి ఏ గోపాలకు ఉంటాడో వాడే గొప్పనైనటువంటి వాడు ఈ లోకంలో. సవైధన్యతమః యత్క్షీరేణ జీవతి భూమి ప్రదేశా ధన్యాస్తే శత్రుణా వీరుధ శుభే. ఈ అనంత బ్రహ్మాండాల్లో ఆవులు సంచరించినటువంటి అరణ్యాలున్నాయో అరణ్యములు పవిత్రమైనవి, గడ్డి పురకలు ధన్యమైనటువంటివి. ఏ గడ్డి పురకలను ఆవులు ఆహారంగా సేవిస్తాయో. లోకంలో మనం ఏం చేస్తారు? గడ్డి పురకతో సమానంగా తీసివేస్తారు. కానీ ఆ గడ్డి పురకలు పవిత్రమైనవి. ఎందుకో తెలుసునా? సకల దేవతలు ఆవాసభూతమైనటువంటి ఆవులు దాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నాయి. ఎంత పవిత్రమైనవి ఆ గడ్డి పురకలు! అయ్యో, నాకు మానవ జన్మ వచ్చినది ఎందుకా అని బాధపడాలి. పుడితే నేను గడ్డిగా పుడితే ఆవులు హాయిగా నన్ను తినేవి కదా. భూమి ప్రదేశా ధన్యాస్తే శత్రుణా వీరుధా శుభే తే ధన్యాశ్చ కృతార్థాశ్చ తైరేవ సుకృతం కృతం తైరాప్తం జన్మనా సారం ఏ పిబంతు పయస్తవ. హే ఆవు, హే గోమాత, నిజంగా వాళ్ళు ఎంత ధన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించే వాళ్ళు అవుతారు మానవ జన్మనెత్తి. ఎవరో తెలుసునా? ఎవరైతే నీకు సంబంధించినటువంటి పాలను తాగుతూ ఉంటారో వాళ్ళే ధన్యజీవులు. అందుకని నీకు సంబంధించినటువంటి ఈ సత్యనిష్టను చూసిన తర్వాత నాకేమనిపిస్తున్నది అంటే, ఇదివరకు ఎన్నో ఆవులను నేను చంపినాను, ఎన్నో జీవుల యొక్క హింసం చేసినాను, దానివలన ఎన్ని భయంకరమైనటువంటి పాపాల్లోనో పడతాను. ఇప్పుడు నా పాపాలకన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే నీకొక్కదానికి నేను ప్రాణదానం చేసి నా పాపాలన్నిటి కూడా నిష్కృతి చేసుకుంటాను, వెళ్ళవే అంటే అప్పుడు ఆ ధేనువు ఏమంటున్నది అంటే, హే స్వామి, నేను ఒక మాటను చెప్తాను వినండి. కృతయుగంలో తపస్సు చాలా శ్రేష్టము అని అంటారు. త్రేతాయుగంలో జ్ఞానము చాలా గొప్పనిది అని అంటారు. ద్వాపరయుగంలో యజ్ఞములు చాలా గొప్పవి అని అంటారు. కలియుగంలో ఏది గొప్పది? భగవంతుడి నామము అని అంటారు. కానీ కలియుగంలో దానము చాలా గొప్పది అని అంటారు. పద్మపురాణం చెప్తుంది ఈ మాట. భాగవతం విని అక్కడికే సీమితమైపోయి ఉంటాం మనం. భాగవతం యొక్క వ్యాఖ్యానభూతములు కదా ఇవి. ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమేకం కలౌ యుగే సర్వేషామేక దానానామిదమే వైకముత్తమం. అన్ని దానములలోకెల్లా ఉత్తమమైనటువంటి దానం ఏది అంటే అది అభయాన్ని దానం ఇవ్వడము సర్వభూతముల్లో. దానికన్నా గొప్పనైనటువంటి దానం ఏది అంటే అహింసతో సమానమైనటువంటి దానం లేదు అని అంటారు. ఆకలితో ఉన్నటువంటి వానికి అన్నాన్ని పెట్టడము నిజమైనటువంటి దానము అని అంటారు. ఇప్పుడు నీవు ఆకలితో ఉన్నటువంటి నీకు నన్ను నేనుగా దానం చేసుకుంటాను, ఇది కలియుగంలో ఉన్నటువంటి దానంలోకెల్లా శ్రేష్టమైనటువంటి దానము. అటువంటి దానాన్ని ఇస్తాను అని నీ ముందు మాటనిచ్చి సత్యాన్ని నేను ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడుతాను, అసత్యాన్ని నేను చెప్పను. అందుకని నన్ను నీవు ఆహారంగా స్వీకరించవలసినదే అని ఇదంటుంది. పులేమో నేను నిన్ను తినను అని అంటుంది. ఇంతటి క్రూర స్వభావం కలిగినటువంటి నీకు తింటాను అని వచ్చి మాట ఇచ్చిన నీవు వస్తావో రావో అని అంటే నేను శపథాలను చేస్తే మరీ నన్ను నమ్మి నీవు పంపించినావే, అటువంటి నీవు నేను వచ్చిన తర్వాత తినడానికి ఎందుకు పూనుకోవడం లేదు, ఎందుకు నన్ను తినాలి అనేటువంటి భావం నీకు రావడం లేదు అంటే అదే కదా నేను అనేది.
గోరూపాన్ని ధరించినటువంటి నీవు నా సమీపానికి వస్తే తినాలనే కుతూహలంతో ఉన్న నేను తినలేకపోతున్నాను. తినలేనటువంటి నన్ను బలవంతాన్ని నీవు తిను అంటే నేను ఎట్లా తినాలి నిన్ను? ఎందుకయ్యా అనే ప్రశ్న వేస్తే ఆ వ్యాఘ్రరాజం చెప్తున్నది, ఆవువైన నీతో నేను సహా సంచరించడము, నీతో మాట్లాడడం వలన నాకు